నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ బిగ్ డిబేట్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం మరోసారి రాజకీయ రచ్చే జరుపుతోంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి. సిట్ నివేదికలో నెయ్యిలో కల్తీ జరిగినట్లు చెప్పినా జంతు కొవ్వు కలిసినట్లు ఆధారాలు లేవన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో సిట్ నివేదికను ఉదహరిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ కూటమి వైఖరిపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ నేతల వైఖరిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా అంతే స్థాయిలో వైసీపీ కౌంటర్ ఇచ్చారు. భక్తుల మనోభావాన్ని దెబ్బతీశాయంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగింది, అసలేం జరుగుతోంది, ఇది రాజకీయంగా ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతోంది అన్న అంశంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. ఆంజనేయ రెడ్డి సార్, ఆంజనేయ రెడ్డి గారు, 2024 నుండి కూటమి ప్రభుత్వం టీటీడీలో కల్తీ నెయ్యి వివాదానిపైన ఏం చర్యలు తీసుకుంది? వినోద్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న రామారావు గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. మనము గత 1.5 సంవత్సరం నుంచి టీటీడీ విషయంలో భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా లడ్డూ ప్రసాదంలో ఆ నెయ్యి ఏదైతే ఉందో కల్తీ జరిగిందని అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. దేశమంతా పెద్ద చర్చ అయింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు కూడా గాయపరచబడ్డాయి. ఇంత దుర్మార్గం జరిగింది ఆ టీటీడీలో, ఇంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో ఈ విధమైన కల్తీ జరిగిందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు దాని మీద అనేక చర్చలు చేశారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి మనం ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసుకున్నాము. అనేక రోజులుగా ఆ టీము దర్యాప్తు చేసిన తర్వాత ఈరోజు ఒక నివేదిక బయటకు వచ్చింది. ఆ నివేదికలో అనేక విషయాలు, మీ దగ్గర ఉన్న నివేదిక, అందరి దగ్గర కూడా నివేదిక ఉంది. ఆ నివేదికలో నెయ్యి విషయంలో అసలు నెయ్యే నేనైతే ఏమంటున్నా అంటే, ఈరోజు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నట్టుగా నెయ్యిలో కల్తీ జరగలేదనేది నేను దాంట్లో ఏకీభవిస్తున్నాను. నెయ్యిలో ఎందుకనంటే అసలు నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి. మనం కల్తీ అనేదన్న ఉదాహరణకి డీజిల్ కల్తీ జరిగిందా అన్నాం అనుకోండి, ఏదో కొంత డీజిల్ ఉంటుంది, కొంత కిరోసిన్ కలుపుతారు, లేదా ఇంకేదైనా కెమికల్స్ కలుపుకుంటారు. అసలు ఏమి లేకుండానే దాన్ని కల్తీ అనడానికి లేదు. నెయ్యి కల్తీని ఎట్లా అంటావు? నెయ్యి ఉంటే నెయ్యి ఏదో 10% 20% ఉంది, మిగతాది కల్తీ చేశారు, మిగతా ఏదో కెమికల్స్ జరిపారు, లేదా నెయ్యి గాంధీ ఏదో పదార్థాలు జరిపారు, కలిపారు, అది కల్తీ నెయ్యి అంటాం. కానీ ఇక్కడ నెయ్యే లేదు, పాలు లేవు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు. కేవలము కెమికల్స్ ద్వారా ఆ యొక్క ఫ్లేవర్ వచ్చేటట్టుగా, ఆ వాసన వచ్చేటట్టుగా, ఆ భ్రమ కల్పించే విధంగా నెయ్యి తయారు చేశారు అనేది చాలా స్పష్టంగా ఈరోజు సిట్ దర్యాప్తు లేదా నివేదికలో చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి కల్తీ నెయ్యి జరగలేదు, మొత్తము కెమికల్స్. అవన్నీ కూడా కెమికల్స్ కల్తీ జరిగింది అక్కడ. మనకు తెలుసు కదా, ఒక ఆయన టీటీడీ ఉద్యోగంలో దాంట్లో పనిచేస్తాను, ఒక ఆయన బయటకు వచ్చి అక్కడ ఆనాటి వైవి సుబ్బారెడ్డి గారికి, సార్ ఇది సరిగా లేదు, ఈ స్మెల్ సరిగా లేదంటే వారు ఏమన్నారు, ఇది ఆర్గానిక్ నెయ్యి అయ్యా, అందువల్ల వాసన అట్లే ఉంటుందని చెప్పారు. కాబట్టి సిట్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఏ విధంగా బోలేబాబా డైరీలు, మిగతా కెమికల్ కంపెనీస్ ఏ విధంగా కెమికల్ సప్లై చేశారు. అనేక మంది జైల్లో ఉన్నారు ఆ కెమికల్ సప్లై చేసిన వాళ్ళు కూడా. అదేవిధంగా బోలేబాబా డైరీకి అనుమతులు నిరాకరించినప్పటికీ కూడా మళ్ళా ఇంకొక డైరీ, మా గూడూరు దగ్గర ఉండే డైరీకి ఏ విధంగా అప్పచెప్పారు. బోలేబాబా నుంచి అదే నెయ్యి పేరుతోటి గూడూరు ఆ డైరీకి ఏ విధంగా వచ్చింది. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరిగింది, అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అది ఎవరు కాదనడానికి లేదు, ఎవరు దాన్ని నిరాకరించడానికి. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా సులభంగా కనిపెట్టేయచ్చు, చెప్పేయచ్చు. వెహికల్ ఎక్కడ ఏ ఏ టోల్ గేట్ దాటింది, ఎక్కడ ఏ టోల్ గేట్ కట్టారు చాలా స్పష్టంగా. ఇవన్నీ సేకరించిన తర్వాత ఈ ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క నెయ్యి విషయంలో దుర్మార్గం జరిగింది. కెమికల్స్ వచ్చాయి నెయ్యిలో. పైపెచ్చు వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత 2020లో అనుకుంటాను ఏం చేశారు, అంతకుముందు నిబంధనలు ఏవైతే ఉన్నాయో, నెయ్యి సప్లై చేసే కంపెనీల విషయంలో పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క టర్న్ ఓవర్ కానివ్వండి, లేదా వాటి యొక్క గతంలో వాళ్ళు చేసిన ఎన్ని పాలు ఉత్పత్తి చేశారు, ఎన్ని పాలు అక్కడికి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా సులభంగా మార్చేసి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల కోసము, వాళ్ళకి దోచిపెట్టడం కోసము నిబంధనలన్నీ మార్చేశారనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజు వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు. మీరు ఎందుకు గతంలో ఉన్న నిబంధనలు మార్చారు, వాటిని సులభతరం చేశారు, వాటి యొక్క టర్న్ ఓవర్ ఎందుకు తగ్గించారు, మిల్క్ కలెక్షన్ విషయంలో ఆ నంబర్ ఎందుకు తగ్గించారు, వీటికి ఏటికి ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఒకటి. రెండోది, వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా ఉన్నాయని ఆయన అప్పన్నా ఎవరు, ఆయన అకౌంట్ లో ఎన్ని కోట్లు వచ్చాయనేది కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఆయన ఎవరెవరితో మాట్లాడి ఆ లంచం డిమాండ్ చేశాడు, 25% డిమాండ్ చేశాడు అనేది కూడా బహిరంగ తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డ వారు ఎవరు కూడా తప్పించుకోలేరు. సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకోటి, ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు గతంలో జంతువుల కొవ్వు అందులో ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు, కానీ అది లేదని చెప్పిందని చెప్పారు. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని. ఇప్పుడు కూడా సిట్ లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పింది ఇందులో పాలే లేవని చెప్పారు. దాన్ని కూడా మీరు ఆమోదించాలా? మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పారంటే వాళ్ళ మీద మీరు కోర్టుకి వేయండి, యూ కెన్ సూ దెమ్. మీరు హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా అబద్ధం చెప్పారు, కోర్టుకి వెళ్ళండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం మీకు అనుకూలమైంది మాత్రమే స్వాగతించి మిగతా సిట్ చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో, జరిగిన దుర్మార్గాలు, ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంత లంచాలు వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. మీరు సెలెక్టివ్ గా ఉండడానికి లేదు. మీకు అనుకూలం ఉన్న ఒక చిన్న పార్ట్, అందులో జంతువుల కొవ్వు కలవలేదనే ఒక పార్ట్ను పట్టుకొని మీరు అదేదో పెద్ద విజయంగా భావిస్తుంటారు. అదే సమయంలో సిట్ రిపోర్ట్ లో మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమోదించవలసిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే చాలా డీటెయిల్డ్ గా, చాలా లోతుగా, ఇదేమి చంద్రబాబు నాయుడు వేసిన సిట్ కాదు, లేదా ఇంకెవరో వేసిన సిట్ కాదు. చాలా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత సిబిఐ నుంచి అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు అందులో ఉన్నారు, నిపుణులు ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో, నివేదికలో చాలా స్పష్టంగా ఉంది, చాలా దుర్మార్గం జరిగింది, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి, అందులో కోట్ల రూపాయలు చేతులు మారాయి, లంచాలు తీసుకున్నారు, ఎవరు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని చాలా స్పష్టంగా ఉంది. అందువల్ల నివేదిక ప్రకారం ఎవరు తప్పించుకోలేరు, అందరూ కూడా చట్టాన్ని ఎదుర్కొంటారు, శిక్ష అనుభవించాల్సి వస్తుంది.